సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జి ప్రీతం, పటాన్చెరు ఇన్ఛార్జి దయాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ నాయకుడు నీలం మధు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు కావడంతో పాటు తప్పులు, లోపాలను సరిదిద్దుకునే అవకాశాలను ప్రజలకు వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేస్తూ యువత, మహిళలు, కొత్త ఓటర్లు నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన పొందారు. అయితే ఇప్పుడు ఈ సంబంధించిన ఓటర్లకు ఇప్పుడే తయారు చేస్తారు.
బీజేపీ నాయకులతో మీ ఓటు నా ఓటు తీసే ప్రయత్నం చేస్తూ వెళ్తున్నారు. అది మన ప్రభుత్వంలో మనలో ఎన్నికలు మనం అనుకున్నాము. కానీ మనకంటే మనలో రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆమె పేరు చెప్తే ముఖ్యమంత్రి పడితే మరి అక్కడ కూడా బియ్యంలో వ్యవస్థ ఉంది. వాళ్ళు ప్రభుత్వం చాలా ఉండే కానీ ప్రభుత్వంలో ఉన్నా కూడా టీఎంసీ పార్టీకి చెందిన 65 లక్షల ఓట్లను తీసేసి ఈరోజు మమతా బెనర్జీని మన రాజకీయంగా ఓడగొట్టి నైతికంగా పూర్తి స్థాయిగా గతం చేసే ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా బిహార్ రాష్ట్రంలో ఉన్న రాజకీయాన్ని 38 లక్షల ఓట్లను తీసేసి పెడుతున్నారు. ఈరోజు మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి నా మొదట్లో చూసిన ప్రతి ఒక్క కార్యకర్త ఏదో ఒకరు పోలీస్ స్టేషన్ ఉంటారు, ఏదో ఒకరు ధర్మాల కూర్చుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిరంతరం చేసిన పోరాటం, నిరంతరం చేసిన కృషి వల్ల ఈ రోజు రాష్ట్రంలో 35 లక్షల ఓట్లతోని 65 సీట్లతోని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరి కష్టం వల్ల ఈ వేదిక మీద ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ కూర్చున్నాం. ఈ రోజు మేము చైర్మన్ అంటే కారణం అది మీరే చెప్తున్నారు. ఈ రోజు మీరు గమనించాల్సిన అవసరం ఉంది. 95 లక్షల ఓట్లతో మనం 45 సీట్లు గెలుచుకున్నాం. కానీ రాష్ట్రంలో 1,8 లక్షల ఓట్లను మీరు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రకాశం నియోజకవర్గానికి సంబంధించి 442 4,28,000 ఓట్లు ఇప్పటికీ 1,68,000 ఓట్లు మాత్రమే స్పష్టంగా ఉన్నాయి. మిగతా 3 లక్షల ఓట్లను మీరు ఈరోజు రాష్ట్రం నుంచి బయటపెట్టిండ్రు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేయడానికి వస్తున్నారు. ఇది రాజకీయ వేదిక కాదు, అంతర్గత పోరాటం కాదు, పార్టీ అసలే కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా ఓట్లను కాపాడాల్సిన బాధ్యత ఓ నాయకుడిగా మీ మీద ఉంది. మీ బూట్లో బియ్యంలో మీకు చెప్పకుండా మీ బూట్లోకి రావడానికి వీలు లేదు. ఎందుకంటే మేము పార్టీ ద్వారా మా కార్యశీల ద్వారా మా డీసీసీ అధ్యక్షుల ద్వారా మీరు నియోజకవర్గాలు ఈ రోజు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీరు మీ బూట్లలో ప్రతినిధులు మీకు తెలియకుండా మీ టీఏలో మీ బూట్కి రావడానికి వీలేదు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా కార్యశీల మీ బూట్కి సంబంధించిన టీఏలో పేరు ఇస్తాడు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాడు. వాళ్ళకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మా బూట్కి సంబంధించిన టీఏలోని మీరు వాళ్ళని రావద్దు, మీరు వచ్చినప్పుడు చెప్పండి, మీతో పాటు ఓటుకోవాలి నేను కూడా అవసరం చెప్పి మీరందరూ చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఈరోజు 2008 ఎన్నికలు ఉన్నాయి. కానీ ఆ ఎన్నికలకు ఓటే ఈ పరాజయాల విజయంగా బాధల విజయంగా మీరు ఏ విధంగా పోగొట్టుకుంటున్నారో రేపు కేంద్రంగా కాబోతా ఉందని చెప్తా ఉన్నా. మన ప్రజలు ఆ రోజు మనం ఐకాన్ ముందుకొని మనం ఎలక్షన్ వల్ల 40,000 50,000 చేసి మరి దొంగలు తీసేయమని కూడా ఆ రోజు అధికారులు పెట్టుకొని ఏ ఒక్కరు కూడా వాళ్ళు తీసేది. అయినప్పటికీ మన కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ కూడా బాధపడకుండా తీసేయకుండా మన కష్టం పెడితే ఈరోజు లక్షల కార్యకర్తలుగా సంతోషపడే చేస్తా వచ్చింది. ఈరోజు 67,000 ఓట్లు వేసుకున్నా 3,500తోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది తప్ప నువ్వు గెలిచించుకున్న ఓట్లతో. కాబట్టి ఇప్పుడు ప్రజా సంఘంలో పత్రికలో రేపు నెలవారి వరకు పటాన్చేరు నియోజకవర్గంలో మీ బాధకు బయటపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ అందరి సంఘాలు చూస్తున్నారు, ఏమి బలవంతమంటా ఉన్నారు, ఏమే ప్రజా సంఘంలో పనిచేయగల నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రజా సంఘంలో పనిచేసినటువంటి నాయకులు కాదు, ఒంగోలులో గెలుచుకుంటూ రాజ్యమైనటువంటి నాయకులు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పటాన్చేరు నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రేపు మార్కెట్ కానీ రేపు ఉన్నటువంటి రెగ్యులేషన్ కానీ కానీ కాంగ్రెస్ పార్టీ పటాన్చేరు నియోజకవర్గంలో గెలవబోతుంది. మంచి మెజారిటీతో కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ ట్రైనింగ్ దాంట్లో టీఏల పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి మన కష్టం 5 ఏళ్ళ దాకా నేను కష్టపడే వరకు ఇప్పుడున్నటువంటి రోజులు టీఏలు కూడా చాలా ఉత్సాహం ఉంటారు. టీఏలు అందరూ కూడా నియమితులైన అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ టీఏలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు టీఏలు మొత్తం చాలా జాగ్రత్త ఎక్కడ తప్పకుండా
ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా జడ్జిమెంట్ పోతుంది అని అంటే తప్పకుండా మీ అటెండింగ్ లేకపోతే అక్కడ బిఏఓ పడుతుంది. కాబట్టి బిఏఓ అంటే బిఏ అంటే వాళ్ళే చాలా కీలకము. కాబట్టి మీ పాత్ర చాలా గొప్పది. రేపు మీ పాత్ర పోయి ప్రణాళికలో రేపు కార్పొరేటర్కి కూడా గెలవబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు మన టీజీఐఎస్సీ చైర్మన్ గారు, మన జిల్లా అధ్యక్షుడు గారు అమ్మ నిర్మలా జగ్గారెడ్డి గారికి ఇవన్నీ సమస్యలు తెలిస్తే అక్కడ ఆ ఊళ్ళో ఉండే ఒక ఊరు ఉండే వెళ్తున్నా ఐదు కూడా అంత ఎంతమంది జనం ఉన్నాయి, ఎంతమంది చనిపోయిన ఉన్నారు, ఇవన్నీ తెలిస్తే కూడా భూసేవని తలుచుకుంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం తీసుకురావచ్చు. అందుకంటే వాళ్ళు నాటి లేదు దొంగలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, ఇవన్నీ కాపాడుకోవడానికి కూడా భూసేవలు ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చిన మన మార్కెటర్స్ వాళ్ళు శిక్షణ చెప్తారు. అవన్నీ కూడా భూసేవలు తప్పకుండా తీసుకొని దాన్ని ఇంకా ముందు తీసుకోవాలి. ప్రజల ఎందుకంటే ముఖ్యంగా మన అన్ని ఊరు సమాజాలు ఉన్నాయని చెప్పి నచ్చిన అవి కూడా పోతాయి. కాబట్టి మీరు అందరూ కూడా కార్పొరేటర్ నిలబడే అభ్యర్థులు కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా ఆఫీసర్ కరెక్ట్ గా చేస్తున్నారు లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కోఆర్డినేట్ చేసి తీసుకోవాలని చెప్పి మరి ఓట్లను మనందరికీ తెలుసుకునే మరి దీన్ని పరిస్థితి మన యువ నాయకులు రాహుల్ గాంధీ ఓట్లు అభివృద్ధి దాన్ని అరికట్టాలని మరి పార్లమెంట్ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఒక మినీ ఇండియా టైప్ ఉండదు కాబట్టి అన్ని రాష్ట్రాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళకి పైసలు ఎక్కడిస్తే వాళ్ళ ఓటు వేస్తే ధర్మంగా భావిస్తారు. వాళ్ళకి ప్రాంతం అభివృద్ధి అవసరం లేదు, కాలుష్యం అభివృద్ధి అవసరం లేదు, వ్యక్తిగా ఎవరు ప్రజలకు న్యాయం చేసేది వాళ్ళకు అవసరం లేదు. అలాగే మనం 2018 నుంచి పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ ఓట్లు ఉన్నాయంటే డిలీట్ అన్ని కూడా డిలీట్ చేస్తే మళ్ళీ మనం నమోదు చేసుకున్నాం. అధికారులు మరి మన మాట వినలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓట్లను చాలా కూడా మరి అన్యాయం చేయడం జరిగింది. మరి అలాంటి అనుభవం మనం చూసినాం. ఇది మంచి కార్యక్రమం. ఎవరైతే బిఎల్ఏగా ఇప్పుడు ఎన్నుకున్నారో వాళ్ళు నిజంగా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి మూల కారకులు అవుతారు. ఇప్పుడు వాళ్ళనే డిపెండ్ అయి ఉండాలి. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా ఫామ్ ఫిల్అప్ చేయాల్సిందే. మాకు ఓటు ఉంది, మేము ఈ 3 రోజులను మేము కుట్రాల నుంచి మా ఓటు ఫామ్ ఎందుకు నింపాలని కొంతమంది అనుకుంటారు. దాన్ని మీరు సవరించి వాళ్ళకు అర్థమైనట్టు చెప్పాలి. ఇది కొత్త పద్ధతి ఇచ్చింది కాబట్టి మీరు ఈ 3 రోజులైనా మిమ్మల్ని అందరూ గుర్తించినా కానీ ఫామ్ నింపాల్సిందే. ఫామ్ నింపితేనే ఓట్లకు కలుగుతుంది, లేకపోతే ఓటు రాదు అని వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ ఫోటో వాళ్ళ సంతకాలు తీసుకోవాల్సిందే. అలాగే మనం మన బూత్లో ఉన్న ఇళ్ళకైతే కొంతమంది ఇళ్ళలో ఉండరు. అలాంటప్పుడు వాళ్ళు లేరు కదా అని వదిలేయండి. 10 సార్లు కాదు 100 సార్లు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఓటు నమోదు చేసే వరకు మీరు బాధ్యత తీసుకోవాలి. లేకుంటే వాళ్ళకు ఓటు హక్కు ఉండదు. సరే వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడ